హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ నుండి కొత్తగా 3 అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో మొదటి అప్డేట్ వచ్చేసరికి సేబీ నుంచి అయితే వచ్చింది. సేబీ అంటే ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారో, ఎవరైతే స్టాక్స్ గురించి మీరు డాటా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఏంటి అని అంటే ఇప్పటి నుండి మీరు ఒకవేళ లైవ్ డాటాను చూపిస్తూ, అంటే ఇప్పుడు స్టాక్స్లలో ఏవైతే చేంజెస్ జరుగుతూ ఉన్నాయో, పెరిగేది తగ్గేది మొత్తం మీరు లైవ్గా చూపించి చేస్తున్నారు ఇప్పుడు లైవ్ మార్కెట్ని. బట్ అలా చేయడం ద్వారా మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కానీ, లేకపోతే మీ ఛానల్ టర్మినేట్ చేయడం కానీ జరుగుతుంది. మీరు ఒకవేళ తీసుకోవాలి, ఒకవేళ మీరు రిపోర్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే 3 months బ్యాక్ మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అంతకు ముందు ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, కానీ లైవ్లో ఉన్నవి కనుక ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీపై యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. డైరెక్ట్గా ఛానల్ టర్మినేట్ అవ్వడం కూడా జరుగుతుంది. అలాగే సెకండ్ అప్డేట్ వచ్చేసరికి యూట్యూబ్లో కమ్యూనిటీ ఫోరం అనేది ఒకటి రాబోతుంది. కమ్యూనిటీ ఫోరం అని అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో పోస్టులు తెలుసు కదా, కమ్యూనిటీ పోస్ట్. ఈ కమ్యూనిటీ పోస్ట్ అనేది తీసివేస్తున్నారు. ఓన్లీ కమ్యూనిటీ పోస్ట్ని పోస్టుగా మార్చేస్తున్నారు అన్నట్టు. ఓకేనా, ఇక్కడ కమ్యూనిటీ అనేది వేరైంది. ఈ కమ్యూనిటీ ఏంటి అని అంటే ఇప్పుడు దీన్ని కొత్తగా చేంజెస్ చేశారు. ఆ పోస్ట్ అలానే ఉంటుంది, నువ్వు పోస్ట్ చేసుకోవచ్చు, అక్కడి నుంచి నీకు అంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది. బట్ కమ్యూనిటీ పోస్ట్ని ఓన్లీ పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఎలా చేశారు అంటే ఇప్పుడు నువ్వు కమ్యూనిటీ ఫారం ఓపెన్ చేసుకున్నట్లయితే, అంటే క్రియేట్ చేసుకోమని అయితే ఆప్షన్ వస్తుంది. నువ్వు ఒకవేళ క్రియేట్ చేసుకున్నట్లయితే అందులో నువ్వు ఏదైనా పోస్ట్ చేయొచ్చు. దానికి రిప్లైగా నీ దగ్గర ఉన్న ఆడియన్స్ కానీ లేకపోతే ఎవరైనా కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళు కూడా ఇమేజెస్ షేర్ చేస్తూ వాళ్ళు మీతోటి వాళ్ళ ఒక స్పందనని మీతోటి షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చెట్టు నాటిన అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా నేను కూడా ఇక్కడ నాటినా అని ఇట్లా సంథింగ్ ఏదైనా కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడుకునే విధంగా మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే విధంగా అయితే ఉండబోతుంది. ఇందులో మీరు ఒకవేళ అందరూ అంటే మనకు రిప్లై ఇచ్చే విధంగా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు. లేకపోతే కొంతమంది మాత్రమే నేను అప్రూవ్ చేసిన వాళ్ళు మాత్రమే కావాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. ఎలా అయినా కూడా మీరు ఆడియన్స్తో ఎంగేజ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వడం ద్వారా మీ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది మొత్తం కలిసిపోతాయి. అలా కలిసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఛానల్ ఎలా గ్రో అవుతుందో అర్థమవుతుంది. అప్డేట్ నెంబర్ 3 ఏంటి అని అంటే హైప్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు మనకు ట్రెండింగ్ సెక్షన్ మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, అలానే ఒక హైప్ సెక్షన్ రాబోతుంది. హైప్ సెక్షన్లో మన వీడియో కనుక ఎక్కువ హైప్స్ వచ్చినట్లయితే అక్కడ మనకు టాప్లో కనిపిస్తుంది. ట్రెండింగ్లో ఎక్కువ వ్యూస్ వస్తే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎక్కువ హైప్స్ వస్తే కనిపిస్తుంది. అసలు హైప్ ఎలా వస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. మన వీడియోకి లైక్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అలానే హైప్ అనే ఆప్షన్ రాబోతుంది. ఆ హైప్స్ కనుక మనకి ఎక్కువ వచ్చినట్లయితే ఆ వీడియో హైప్ సెక్షన్లో ట్రెండింగ్లో కనిపిస్తుంది అంటే టాప్లో కనిపిస్తుంది. ఓకేనా, ఈ హైప్ ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు మనం చూసే ఆడియన్స్ ఉంటారు చూడండి, వాళ్ళు వారానికి 3 హైప్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఏ ఛానల్ కన్నా మీరు ఇచ్చుకోండి, 3 మాత్రమే ఇవ్వగలుగుతారని. అలా మీ వీడియో చాలా నచ్చి వాళ్ళు వారంలలో మీకు బాగా నచ్చిన వీడియోని మీకు ఎక్కువ హైప్స్ ఇచ్చిరనుకోండి, వాళ్ళు నీ వీడియోని తీసుకుపోయి అక్కడ పెట్టినట్టు. అంటే నువ్వు చాలా బాగా చేసిరు అనుకోండి, ఆ వీడియో అనేది హైప్లోకి వెళ్తుంది. ఇది మనకు ఓన్లీ 5 లక్షల లోపల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే రావడం జరిగింది. దీని ద్వారా ఎవరైతే కంటెంట్ బాగా చేసి ఏదైతే రీచ్ లేదని బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా హైప్స్ వస్తాయి. దాని ద్వారా మన ఛానల్ గ్రో అవుతుందని అయితే యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ఆడియన్స్కి ఇంకా నచ్చింది అనుకోండి, హైప్స్ని కొనుక్కొని కూడా, అంటే అక్కడ పర్చేస్ ఆప్షన్ ఉంటుంది, హైప్స్ని కొనుక్కొని కూడా వాళ్ళు నీకు హైప్స్ ఇస్తారు అన్నట్టు. ఓకేనా, ఇది సింపుల్గా యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇది వచ్చిన తర్వాత ఇంకా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చాలా రోజుల నుంచి ఇలా హైప్ ఫ్యూచర్ వస్తాయి, మీకు చాలా హైప్ పెరుగుతుంది మీ ఛానల్ అనేది చెప్తున్నారు. బట్ ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా తెలియదు. ఓన్లీ టెస్టింగ్లో నడుస్తుందని అయితే అంటున్నారు. ఈ కమ్యూనిటీ ఫారం కూడా ఈ టెస్టింగ్లో నడుస్తుంది. కొన్ని ఛానల్స్కి అయితే వచ్చింది. మనకు వచ్చిన తర్వాతనే పూర్తిగా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నా. వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం.